గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ను విడుదల చేసింది. అందులో ఏ అంశాలు ఉంటాయో కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ విస్తృతమైన ఈ సిలబస్ను ఏ పుస్తకాలు తీసుకోవాలి, ఏ అంశాలను ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇందులో ఏది రిలయబుల్ ఇన్ఫర్మేషన్, ఏ రచయిత పుస్తకాన్ని తీసుకోవాలి, జియోగ్రఫీలో, ఎకనామీలో, హిస్టరీలో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏ పుస్తకాన్ని తీసుకోవాలి, దీనిపైన అభ్యర్థులందరికీ సవా లక్ష సందేహాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేసే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగానే డిస్కషన్ చేస్తున్నాం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన సిలబస్ పైన. ఆ డిబేట్లో పాల్గొనేందుకు తెలంగాణ చరిత్రకారులు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా క్లాస్ 1 స్టడీ సర్కిల్ జర్నల్ స్టడీస్ ఫ్యాకల్టీ కృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. సార్ సుంకిరెడ్డి గారు, నిన్న తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఇచ్చిన సిలబస్లో అందులో వాళ్ళు చెప్పిన విషయాల్లో విస్తృతమైన చరిత్ర ఉంది. మన క్రీశకము 4-5 శతాబ్దాల నుంచి మొదలుకుంటే 2014 దాకా ఉంది. ఇందులో కొంత మాత్రమే 10-12 తరగతిలో ఉంది తప్ప మిగతా అంతా లేదు. మరి దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ తనం సిలబస్లో కనిపించడం అనేది ఇదే ప్రథమం. ఇప్పటిదాకా గతంలో జరిగినటువంటి పోటీ పరీక్షల్లో తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఎకానమీకి సంబంధించి, తెలంగాణ సంస్కృతికి సంబంధించి చాలా తక్కువ సిలబస్సు, ఒక 10-20 మార్కులకు ఉండేది. కానీ ఈసారి గ్రూప్ 1లో 322 మార్కులకు తెలంగాణకు సంబంధించినటువంటి సిలబస్సు ఉండి తెలంగాణ అభ్యర్థులకు ఇది చాలా మేలు చేసే విధంగా ఉంది. అదేవిధంగా గ్రూప్ 2లో 270 మార్కులకు తెలంగాణకు సంబంధించినటువంటి అది చరిత్ర కానీ, సంస్కృతి కానీ, ఎకానమీ కానీ వీటికి సంబంధించినటువంటి సిలబస్ ఉన్నది. ఈ సిలబస్సు చాలా ఉత్తమంగా ఉంది, ఆహ్వానించదగినటువంటి సిలబస్సు. అయితే వీటిల్లో అక్కడక్కడ చిన్న పొరపాట్లు కూడా దొరికినవి. మరి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు తెలంగాణ చరిత్రలో ముదిగొండ చాళుక్యుల్ని చేర్చిండ్రు. కానీ ముదిగొండ చాళుక్యులు తూర్పు చాళుక్యుల సామంతులు. వాళ్ళు తెలంగాణ సంస్కృతికి కానీ ఆర్కిటెక్చర్కి కానీ చేసిన దోహదం లేదు. కానీ తను భిన్నంగా కందూరు చోడులు తెలంగాణ ఆర్కిటెక్చర్కు, ఆర్టుకి, సాహిత్యానికి చాలా దోహదం చేసిండ్రు. కందూరు చోడుల గురించి ఇందులో లేదు. అదేవిధంగా బహుమని సుల్తాన్ల గురించి లేదు. అదేవిధంగా పత్రికోద్యమాన్ని గురించి ఇందులో ఎక్కడా లేదు. అంటే తెలంగాణలో పత్రికలు లేకుండా తెలంగాణ అప్పటి కానించి నిజాం కాలం కానించి తెలంగాణ ఉద్యమాన్ని కానీ, తెలంగాణ సంస్కృతిని కానీ, తెలంగాణ చరిత్రని ఫోకస్ చేయడం కానీ మనం ఊహించలేము. అంటే ఇంతకు ముందు సిలబస్లో, పాత సిలబస్లో అది ఉందా? పాత సిలబస్ అసలు ఏదీ లేదు. పాత సిలబస్లో అసలు తెలంగాణకు సంబంధించినటువంటి సిలబస్ చాలా తక్కువ మార్కులు ఉండేది. తెలంగాణ చరిత్రని చాలా విస్మరించారు. దాంతో పోలిస్తే ఇది చాలా గొప్ప సిలబస్సు. అయినా కొన్ని పొరపాట్లు ఉన్నాయి. అది నిపుణుల వల్ల జరిగిందో ఎట్లా జరిగిందో కానీ ఆ పొరపాట్లని సరిదిద్దుకోవాలి. మీరు చెప్పిన పొరపాట్లు అట్లాంటివి కొన్ని ఇంకా ఉన్నాయి. ఇవి కాకుండా అట్లాంటివి కొన్ని ఉన్నాయి. సరే, అది మనకి ఇప్పుడు ముఖ్యం కాదు. కానీ ఈ సిలబస్ అయితే మొట్టమొదటిసారిగా తెలంగాణ విద్యార్థులకు మేలు చేసే విధంగా మొత్తం తెలంగాణకు సంబంధించిన సిలబస్ ఎక్కువగా పెట్టడం అనేది ఆహ్వానించదగినటువంటిది. అందుకు మనం ఎన్ని ఎట్లా సమీకరించాలి, దీన్ని ఎట్లా మన ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి? ఇప్పుడు దీనికి సంబంధించి తెలంగాణ చరిత్రకు సంబంధించి, ప్రాచీన చరిత్రకు సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు నేను రాసినటువంటి తెలంగాణ చరిత్ర అనే పుస్తకం, అట్లాగే బిఎన్ శాస్త్రి రాసినటువంటి పుస్తకం, తేరాల సత్యనారాయణ శర్మ రాసినటువంటి పుస్తకం, ఇలాంటి పుస్తకాలు తెలంగాణ ప్రాచీన చరిత్రకు సంబంధించిన అంశాలు మనకు వాటిల్లో లభిస్తాయి. వాటిల్లో నుంచి విద్యార్థులు నోట్సు రాసుకోవాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ ప్రాచీన చరిత్ర అసలు శాతవాహనుల దగ్గర నుంచి మొదలుపెట్టారు. కానీ శాతవాహనుల కంటే ముందే అస్మక రాజ్యం, తర్వాత గోబద మొదలైన రాజులు ఉన్నారు. వాళ్ళ గురించి ఇందులో ఇవ్వలేదు, ఇక్కడ తెలంగాణలో ఇవ్వలేదు. అయినా కూడా అదంతా కూడా మనం చదువుకోవాలి ఈ పుస్తకాల్లో నుంచి. అయితే విద్యార్థులు ఏదో ఒక పుస్తకానికి మాత్రమే పరిమితం కాకుండా అనేక పుస్తకాలు చదివి వాటికి సంబంధించినటువంటి అంశాలని వాళ్ళు క్రోడీకరించుకొని ప్రిపేర్ అయితే వాళ్ళు విజయం సాధిస్తారు. అట్లా. కానీ ఇందులో వీళ్ళు గ్రూప్ 1లో 2వ పేపరు, అదేవిధంగా ఇక్కడ 6వ పేపరు. ఇది చూస్తే కనుక చిన్న చిన్న విషయాలాగానే కనపడుతున్నాయి సిలబస్ చదివితే కనుక.
కానీ ఇది ఎక్కడెక్కడనో చిన్న చిన్న భాగాలుగా ముక్కలుగా ఉంది కదా, దీన్ని ఎట్లా ఒక దగ్గరికి తీసుకొని, ఇందాక మీరు అన్నారు వాళ్ళు క్రోడీకరించుకోవాలని, అది అంత సులభమైందేనా అని. అయితే ఇప్పుడు తెలంగాణ చరిత్ర 2 భాగాలుగా ఉంది. ఒకటి క్రీస్తుపూర్వం నుంచి 1948 వరకు, అంటే నిజాం పతనం వరకు, నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం అయ్యేంత వరకు ఉన్నటువంటి చరిత్ర ఒక భాగం. 48 నుంచి 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం వరకు రెండో భాగం. అయితే ఈ మొదటి భాగానికి సంబంధించినటువంటి అంశాలు మనకు దొరుకుతాయి, పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పుస్తకంతో పాటు ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి. కానీ రెండో భాగానికి 48 నుంచి ఇప్పటిదాకా వచ్చినటువంటి సిలబస్ సంబంధించి ఒక దగ్గర దీనికి సంబంధించినటువంటి సమాచారం లేదు. చాలామంది రచయితలు రాసినటువంటి, అప్పుడప్పుడు రాసినటువంటి పుస్తకాలు, వ్యాసాలు, వీటిలో నుంచి క్రోడీకరించుకోవాల్సి వస్తుంది. అది మరి సర్వీస్ కమిషన్ని మొన్న ఒక సభలో అడిగిన పిల్లలు, మీరేమైనా ప్రామాణిక పుస్తకాలు విడుదల చేస్తారా అని. అంటే సర్వీస్ కమిషన్కి అటువంటి సంప్రదాయం లేదు, మేము ఫలానా పుస్తకం ప్రామాణికం అని చెప్పడానికి వీలు లేదు, అవకాశం లేదు, మీరే ఆ పుస్తకాలని చదివి దాంట్లో నుంచి సమాచారం సేకరించుకోవాలి అని చెప్పింది. కాబట్టి 48 నుంచి 2014 వరకు ఉన్నటువంటి చరిత్ర, ఇప్పుడు జయశంకరు తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ అని ఒక పుస్తకం రాసిండు, అది చదువుకోవాలి. అట్లాగే ఆదిరాజు వెంకటేశ్వరరావు 69 ఉద్యమం గురించి రాసిండు. తర్వాత లోకేశ్వరు 69 ఉద్యమం గురించి రాసిండు. ఆ పుస్తకాల్లో నుంచి, అంటే సలాం హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర చరిత్ర, ఆ సలాం హైదరాబాద్ వేరే పుస్తకం, తెలంగాణ రాష్ట్ర చరిత్ర. ఆదిరాజు వెంకటేశ్వరరావు 69 మూమెంట్ గురించి రాసిండు. అట్లాగే ఇప్పుడు దగాపడ్డ తెలంగాణ, గాయపడ్డ తెలంగాణ అనే పుస్తకాలు వచ్చినాయి. వీటిల్లో మనకి వీటికి సంబంధించిన సమాచారం ఉంది. అదే గంటా చక్రపాణి తెలంగాణ జైత్రయాత్ర అనే పుస్తకం రాశాడు. దాంట్లో ఈ 2009 నుంచి వచ్చినటువంటి ఉద్యమానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. అట్లాగే ఇప్పుడు సంగిశెట్టి శ్రీనివాసు, కాసుల ప్రతాపరెడ్డి, కె శ్రీనివాసు, హరగోపాలు, చుక్కా రామయ్య, వీళ్ళందరూ, నందిని సిద్ధారెడ్డి, వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి వ్యాసాలు రాస్తూ వచ్చారు. ఈ రాసినటువంటి వ్యాసాల్లో నుంచి అవి కొందరు పుస్తకాలు వేసిరు, కొందరు పుస్తకాలు వేయలేదు. వాటిల్లో నుంచి వీళ్ళు సమాచారం తీసుకోవాలి. తర్వాత ఈ మధ్యన ఎలికట్టి శంకర్రావు ఒక పుస్తకం రాసిండు, ఈ 48 నుంచి 2014 కేవలం పొలిటికల్ యాంగిల్ నుంచి, అది కూడా కొంత ఉపయోగపడుతుంది. ఇట్లా కొన్ని పుస్తకాలు మనకు దొరుకుతాయి, కానీ ఇంకా చాలా సమాచారం పుస్తక రూపంలో లేదు. వాటిని ఈ సోర్సెస్ ద్వారా సేకరించుకోవాలి. కృష్ణారెడ్డి గారు, జనరల్ స్టడీస్ విషయంలో ఏం చదవాలి సార్? జనరల్ స్టడీస్ అనేది అన్ని పోటీ పరీక్షలకు, సివిల్ సర్వీసెస్ నుండి చివరికి డిఎస్సి వరకు అన్నిట్లో కామన్గా ఉంటుంది. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ వారు రిలీజ్ చేసిన యొక్క జనరల్ స్టడీస్ పేపర్ గమనిస్తే కొత్త మార్పులు ఏమీ చేయలేదు, కానీ ఒక 2 అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు. సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని స్థాయిలో కూడా సాధారణంగా జనరల్ స్టడీస్లో ఒక 5-6 సెగ్మెంట్ ఉంటాయి. ముఖ్యంగా భారతదేశ చరిత్ర, సంస్కృతి, భౌగోళిక అంశాలు, సమకాలీన అంశాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, భారత రాజకీయ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ, జనరల్ మెంటల్ ఎబిలిటీ ఉంటాయి. దీనికి తోడుగా ఏ రాష్ట్రంలో అయితే అభ్యర్థులు అధికారులుగా నియమించబడుతున్నారో ఆ రాష్ట్రానికి సంబంధించిన కొన్ని స్పెసిఫిక్ అంశాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో ఒక అధికారిగా నువ్వు రావాలనుకున్నప్పుడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎట్లా ఉంటుంది, తెలంగాణలో రాజకీయ వ్యవస్థ ఎట్లా ప్రభావితం అవుతుంది, తెలంగాణలో భౌగోళిక అంశాలు ఎట్లా ఉన్నాయి, ఇవి జనరల్గా ప్రతి అభ్యర్థి తెలుసుకోవాలి. ఈవెన్ అసిస్టెంట్ ఇంజనీర్గా నియమించినప్పటికీ కూడా నీకు ఈ అంశాలు తెలిసి ఉండాలి. అందుచేత ఈ 150 మార్కులకు అందరూ కామన్గా చదువుకోవాలి. ఇందులో ఈ అభ్యర్థులు దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే ఈ సమాచారం మనకు అన్ని ప్రామాణిక పుస్తకాల్లో కూడా లభ్యమవుతుంది. అయితే అదనంగా యాడ్ చేసిన యొక్క తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుండే యొక్క వివిధ ఆర్థిక, సామాజిక వికాస, అభివృద్ధి పథకాలకు సంబంధించి మాత్రం ఈ మధ్యనే, అంటే గత 1.5 ఇయర్ నుంచి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపైన ప్రత్యేకంగా ఆ ప్రభుత్వ వెబ్సైట్లకు వెళ్ళి లేదా వివిధ ప్రభుత్వ శాఖలు ప్రచురించిన యొక్క కరపత్రాలు ఉంటాయి, వాటిని సేకరించుకోవాలి. అలా సేకరించుకున్నప్పుడు తెలంగాణ స్పెసిఫిక్గా ఒకవేళ ప్రశ్నలు అయితే అడిగినప్పుడు, ఉదాహరణకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ ఉంది, అలాగే గ్రామ జ్యోతి కార్యక్రమం ఉంది, కళ్యాణ లక్ష్మి కార్యక్రమం ఉంది, ఇతర కార్యక్రమాలు. ఈ కార్యక్రమాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎవరికి ఉద్దేశించబడ్డాయి, ఆ లక్ష్యాలు ఏంటి, లక్ష్య సాధనకు ప్రభుత్వం ఎందుకుండే యొక్క స్ట్రాటజీ ఎలా ఉంది, ఎంత కేటాయింపులు జరుగుతుంది, మొట్టమొదటిసారి ఎక్కడ వీటిని తీసుకొచ్చారు, ఇవన్నీ కూడా అభ్యర్థులు అందరూ తెలుసుకోవాలి.
గ్రూప్ 1 ఆఫీసర్ తెలుసుకోవాలి, గ్రూప్ 4 ఆఫీసర్ తెలుసుకోవాలి, అలాగే ఇంజనీరింగ్ శాఖలో వీళ్ళ అభ్యర్థి కూడా తెలుసుకోవాలి. కనుక జనరల్ స్టడీస్ సంబంధించి అభ్యర్థులు ప్రత్యేకంగా హైరాణ పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విస్తృతమైన సిలబస్ వస్తుంది. ఒక భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించే దాదాపు మనకు సింధువులో నాగరికత నుంచి ఇంతవరకు తీసుకున్నప్పుడు దాదాపుగా 5,000 సంవత్సరాల చరిత్ర మనం చదవాల్సి ఉంటుంది. 5,000 సంవత్సరాల చరిత్ర అయితే నీకు వచ్చే మార్కులు కేవలం 10 నుంచి 15 మార్కులు మాత్రం వస్తాయి. అభ్యర్థి ఒక 2 నెలల 3 నెలలలో ఇంత విస్తృతమైన సమాచారాన్ని చదివి గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కనుక అభ్యర్థులు ముందస్తుగానే అంటే నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా కీన్గా ఉన్నారో వాళ్ళు వెంటనే ఈ ప్రిపరేషను చాలా సిన్సియర్గా చేయాల్సి ఉంటుంది. సో ఈ అంశాలన్నీ పరిగణలో మనం తీసుకున్నప్పుడు జనరల్ స్టడీస్లో గతంలో ఏదైనా పరీక్షకు ప్రిపేర్ అయి ఉంటే అది చాలా మీకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు డెఫినెట్గా ఉపయోగం. కానీ సార్ దీంట్లో ఎకనామీ విషయం తీసుకుంటారు క్లియర్గా. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్లలో దీనికి ఇంకా ఏం చేస్తూ కూడా ఇంకా రిజల్ట్ కూడా రాలేదు. కరెక్ట్. ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి? ఎస్, ఇక్కడ తెలంగాణ ఎకానమీ, తెలంగాణ భౌగోళిక అంశాలు. తెలంగాణకు కొత్తగా ఏర్పడిన తెలంగాణకు ఎకానమీ ఉండేది కేవలం 15 నెలల మాత్రం ఎకానమీ ఉంది. 2 బడ్జెట్లు వచ్చాయి, ఒక సామాజిక ఆర్థిక సర్వే వచ్చింది. ఈ సామాజిక ఆర్థిక సర్వే అనేది కేవలం ఈ 1.5 ఇయర్కి సంబంధించింది కాదు. గతంలో అంటే హైదరాబాదు రాష్ట్రం అంటే తెలంగాణ ఒక ప్రత్యేక అస్తిత్వంగా ఉన్న రాష్ట్రం ఇప్పటికీ. అంటే 1956లో ఆంధ్ర రాష్ట్రం కలిపి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడక ముందే తెలంగాణ. ఇక్కడ ఎకానమీ అన్నప్పుడు కేవలం ఈ కాంటెంపరీ వర్తమాన ఆర్థిక స్థితిలే కాకుండా 48లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అంటే నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనమైన తర్వాత నిజాం రాష్ట్రాన్ని హైదరాబాద్ రాష్ట్రంగా పేరు మార్చింది. హైదరాబాద్ రాష్ట్రం అనే పేరుతోటి 48 నుంచి 53 వరకు ఉన్నది. తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్లో విలీనమైంది కదా. అవును. 48 నుంచి 56 వరకు హైదరాబాద్ రాష్ట్రం పేరుతో ఉన్నటువంటి ఎకానమీ అంతా కూడా తెలంగాణ ఎకానమీ కింద మనం వీళ్ళు చదవాల్సి ఉంటుంది. అట్లాగే తర్వాత 56లో తెలంగాణ మిగులు బడ్జెట్లో ఉంది ఆర్థికంగా. ఆ తర్వాత ఇక్కడి నిధుల డిస్క్రిమినేషన్ ఏ విధంగా జరిగింది, ఇక్కడ నిధులు అక్కడ ఎట్లా ఖర్చు పెట్టిండ్రు, తర్వాత బడ్జెట్లో తెలంగాణకి ఎంత కేటాయించారు, ఎంత ఖర్చు పెట్టిండ్రు, అది వివిధ రంగాలకు ఎంత ఖర్చు పెట్టిండ్రు, ఆ సమాచారం అంతా కూడా 56 నుంచి 2014 వరకు దానికి సంబంధించిన సమాచారం తీసుకోవాలి. షో చూస్తూ రాజు నిజామాబాద్ నుంచి ఫోన్లోకి వచ్చారు. రాజు గారు చెప్పండి సార్. మీ డౌట్ ఏందో అడగండి. 2 ఉన్నారు ఇక్కడ, సుంగిరెడ్డి గారు ఉన్నారు. హలో సార్, తెలంగాణ పొలిటికల్ ఇప్పుడు మొన్న మనకు తెలంగాణ ఏర్పడింది కదా సార్. చెప్పండి. తెలంగాణ ఏర్పడింది కదా సార్, ఇప్పుడు పొలిటికల్ పరంగా ఏ విధంగా తీసుకోవాలి సార్? వెరీ గుడ్ అండి, మంచి ప్రశ్న అడిగారు. తెలంగాణ పరంగా రాజకీయ అంశాలు ఏమున్నాయి? తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటి క్యాబినెట్ ఏర్పడిన పద్ధతి, ఎంతమంది ఉన్నారు, ఎవరిని తీసుకున్నారు అనేది ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది చదవాలి. రెండవది, ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలో వివిధ డిపార్ట్మెంట్లు, వివిధ ప్రభుత్వ శాఖలు వర్గీకరణ ఎట్లా ఉంది, వివిధ వర్గాల అభివృద్ధి కోసం వికాసం కోసం పనిచేస్తున్న యొక్క ప్రభుత్వ కార్పొరేషన్లు ఏంటి, కార్పొరేషన్లు ఏ విధంగా పనిచేస్తున్నాయి. అలాగే తెలంగాణ రాజకీయ వ్యవస్థలో అంటే గతంలో తెలంగాణ నుండి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలోనూ వివిధ పదవులు అలంకరించిన వ్యక్తులు ఎవరు? పి నరసింహారావు ఉన్నారు. ఒక సాధారణ సర్పంచ్ స్థాయి నుంచి భారతదేశంలో అత్యున్నతమైన పదవి యొక్క ప్రధానమంత్రికి వచ్చారు. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. కనుక రాజకీయ వ్యవస్థ అంటే కేవలం ప్రస్తుతమైన క్యాబినెట్ మంత్రులు వాళ్ళ పేర్లే కాదు, దాని వెనకున్న నేపథ్యం, ఆ రాజకీయ అంటే ఏ దేశంలోనే రాజకీయ వ్యవస్థ అనేది ఆ దేశంలో ఉన్న సామాజిక ఆర్థిక అంశాలపైన కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ కూడా ఒక విషయం ఉందండి. తెలంగాణ పాలిటీ అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఎకానమీ లాగానే కేవలం వర్తమాన రాజకీయాలే కాకుండా 56కు ముందు తెలంగాణ రాజకీయాలు అంటే 48 తర్వాత మిలిటరీ ప్రభుత్వం ఉన్నది. 50 నుంచి 52 వరకు మిలిటరీ ప్రభుత్వంతో పాటు మంత్రులతో కూడుకున్న మిలిటరీ ప్రభుత్వం ఉన్నది. 52లో రాజకీయ ఎన్నికలు జరిగి పౌర ప్రభుత్వం వచ్చింది. అంటే అప్పటి నుంచి రాజకీయ పార్టీలు ఇక్కడ ఏ విధంగా ఉండే, ఎవరెవరు మంత్రులు ఉండేది, బురుగుల రామకృష్ణారావు ఎట్లా ముఖ్యమంత్రి అయినాడు, అక్కడి నుంచి మనం తెలంగాణ పాలిటీని తీసుకోవాలి. ఆ తర్వాత 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత
రాజకీయంగా తెలంగాణ వాళ్ళకి ఎటువంటి పదవులు లభించినాయి, ఏ విధంగా అంటే వాళ్ళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తా అన్నారు, పెద్ద మనుషుల ఒప్పందంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తా అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తెల్లారే ఆ నిబంధనని పక్కకు పెట్టేశారు. అట్లా అంటే ఈ ప్రభుత్వాన్ని అంటే ఈ రాజకీయాన్ని ఆ రాజకీయాన్ని తులనాత్మకంగా రాయాలంటే 56 నుంచి కూడా తెలంగాణకు రాజకీయ ప్రాతినిధ్యం ఏ విధంగా ఉంది, వాళ్ళకి ఎట్లాంటి మంత్రి పదవులు ఇచ్చేవాళ్ళు, ఎట్లాంటి శాఖలు ఇచ్చేవాళ్ళు, రాజకీయాల్లో వీళ్ళ స్థానం ఏమిటి, తెలంగాణ స్థానం ఏమిటి, వాళ్ళు ఎట్లా ఆధిపత్యం చూపించిండ్రు, ఇవన్నీ కూడా అందులో రావాలి. పాలిటీలో నారాయణ గారు అన్నట్లు సిలబస్లో ఒక ప్రత్యేకత ఉందండి. మామూలుగా మీరు ఏ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ సిలబస్ చూసుకున్నా ఒక వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేసేస్తారు. కానీ ఇందులో ఉన్న బ్యూటీ అందం ఏంటంటే చరిత్ర చదివే సమయంలో ఆర్థిక అంశాలు తెలుసుకోవాలి, ఆర్థిక అంశాలు చదువుకునే సమయంలో చారిత్రక అంశాలు తెలుసుకోవాలి, రాజకీయ అంశాలు చదివే సమయంలో ఆర్థిక సామాజిక అంశాలు తెలుసుకోవాలి. అందుకే ప్రతి పేపర్లో ఏం చేశారంటే సామాజిక అంశాలను, ఆర్థిక అంశాలను, రాజకీయ అంశాలు. చరిత్ర చదువుకున్నప్పుడు ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు సుంకిరెడ్డి గారు చెప్పినట్లు రాజకీయ వ్యవస్థ అన్నప్పుడు 1956లో పరిస్థితి ఎట్లా ఉందన్నప్పుడు కంపల్సరీగా చరిత్ర అవుతుంది ప్లస్ రాజకీయం అవుతుంది. కనుక అభ్యర్థి ఆనాటికి 1956 నాడుకున్న తెలంగాణ యొక్క రాజకీయ అంశాలు, సామాజిక అంశాలు, ఆర్థిక అంశాలు, భౌగోళిక అంశాలు అన్నీ కూడా చదువుకోవాలి. కానీ ప్రత్యేకంగా ఒకవేళ ఏదో ఒక పేపర్లో 50 మార్కులకు పాలిటీ లేదా 50 మార్కులకు గవర్నెన్స్ ఉన్నంత మాత్రాన దాన్ని అలాగ సెగ్మెంటెడ్గా సపరేట్గా చదువుకోకూడదు. ఆ రోజు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వలేకపోయారు అంటే డెలిబరేట్గా జరిగిందా, లేకపోతే దానికి ఏమైనా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? మీరు చూడండి, కేవలం ఉన్న అంశాన్ని హిస్టారికల్ డాటాను ఇవ్వాలనా, లేకుంటే కనుక దీన్ని ఒక ఈ తెలంగాణ సిలబస్ను బట్టి చూస్తే కనుక ఒక విమర్శనాత్మకంగా దీన్ని కంపారిజన్ చేసి తెలంగాణ దృక్కోణం నుంచే చూడాలి. ప్రతిదీ పాలిటిక్స్ని తెలంగాణ దృక్కోణం నుంచే చూడాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ దృక్కోణం చూసినప్పుడే ఎందుకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వలేదు అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే ఆ విషయం అనేది మనకు అర్థం కాదు. రాజకీయ కారణాలు ఎందుకు అలా చదవాలి అంటే నువ్వు ఏ రాష్ట్రంలో అయితే అధికారికి వెళ్తున్నావో ఆ రాష్ట్రం యొక్క నేపథ్యం అది ఎలా దగాపడ్డది లేదా ఎలా మోసపోయింది, ఇవన్నీ నీకు అవగాహన లేకపోతే అక్కడున్న ప్రజలు చేస్తున్న ఆరోపణలు వారి యొక్క ఆవేదన అర్థం చేసుకోవాలంటే గత చరిత్ర నీకు తెలిసి ఉండాలి. వాళ్ళ పట్ల నీకు గౌరవం ఉండాలంటే వాళ్ళు ఏ నేపథ్యంలో అలాంటి డిమాండ్లు చేస్తున్నారో నీకు అవగాహన కలగాలంటే కంపల్సరీగా వెనక్కి వెళ్ళి చదువుకొని రావాలి. ప్రపంచంలో ఎక్కడైనా, ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఒక దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వం పైన గౌరవం లేకుండా ఏ వ్యక్తి సరిగా పరిపాలించలేరు, ప్రజలు కూడా దాన్ని గౌరవంగా తీసుకోలేరు. అందుకే మీరు జపాన్ చూడండి, ఏ దేశమైనా చూడండి, వారి యొక్క విద్యా విధానంలో చరిత్ర, సంస్కృతికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ఫ్రాన్స్కి వెళ్తే చరిత్ర చాలా ప్రాధాన్యత ఉంది. కనుక ప్రస్తుత పోటీ పరీక్షల్లో కూడా గతంలో ఎట్లా ఉండేది సిలబస్ అంటే కన్వెన్షనల్, అంటే సుప్రీంకోర్టు మొట్టమొదటి న్యాయమూర్తి ఎవరు, మా రాష్ట్రపతి మొట్టమొదటి రాష్ట్రపతి, ఇన్స్టిట్యూషనల్ క్వశ్చన్స్ కాదు. ఇప్పుడు నీకు సామాజిక అవగాహన ఉండాలి. సామాజిక అవగాహన ఉండాలి అంటే ఆ సామాజిక అంశాల్లో సామాన్య మానవుని పాత్ర ఎట్లా ఉండేది. ఈరోజు మొత్తం తెలంగాణ ఉద్యమ చరిత్ర అంతా కూడా బిట్టు మైన్యూట్ డీటెయిల్స్ అన్నీ కూడా కవర్ చేశారు. అంటే ప్రతి శాఖలో ఒక సామాన్య వ్యక్తులు ఆమె గురించి కూడా ఈరోజు ప్రస్తావన వచ్చిందంటే అర్థం ఏంటంటే సో ఇట్ ఈజ్ ఏ సబాల్టర్న్ హిస్టరీ, అంటే సామాన్య వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. హైదరాబాద్ నుంచి మనకు కుమార్ గారు ఫోన్లోకి వచ్చారు. కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. అడగండి ప్రశ్న. హలో సార్ అడగండి. సార్ ఏం లేదు సార్, ప్రతి ఒక్క వ్యక్తి తెలంగాణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క ఇక్కడ పనిచేసేటువంటి వ్యక్తి ఇక్కడి చరిత్రను, ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి భాషను తప్పనిసరిగా అర్థం చేసుకున్న వాళ్ళే సక్సెస్ఫుల్ గా ఉద్యోగం సంపాదించవచ్చు. నేను కాదంటలేను, కానీ ఈ వాళ్ళు రూపొందించిన సిలబస్ కు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించిన సమగ్ర సమాచారం దొరకాలంటే నిరుద్యోగ అభ్యర్థులకు ఒక ప్రామాణిక పుస్తకం అంటూ లేదు, ప్రామాణిక సమాచారం లేదు. నేను ఇప్పటి వరకు చదువుకున్నదంతా కూడా, నేను ఇప్పటి వరకు చదువుకున్నది ఆంధ్ర వాళ్ళు రాసినటువంటి ఆంధ్రుల చరిత్ర చదివినాం, ఆంధ్రుల పునర్జీవనం చదివినాం, ఆంధ్ర సంఘ సంస్కర్తల గురించి చదివినాం. కానీ ఏనాడు ములికి నిబంధనల గురించి కానీ, ఉద్యోగ సర్వీస్ రూల్స్ గురించి కానీ, తెలంగాణ ఎకనామికల్ డెవలప్మెంట్ గురించి కానీ, వర్షాధారిత ప్రాంతాలైన నేలల స్వభావం గురించి కానీ మేము చదవలేదు. ఇక్కడ ఉన్నటువంటి తురేబాద్ ఖాన్ గురించి ఏ రోజు కూడా మా పాఠ్య పుస్తకాలను ఇవ్వలేదు, చదవలేదు కాబట్టి ఇప్పుడు పెట్టడం. ఇంతవరకు దాకా చదువుకునే అవకాశం లేదు కాబట్టి వాళ్ళ చదవాలి అని చెప్పే సిలబస్లో దీన్ని చేర్చడం జరిగింది. చదవకపోవడం అనేది
మన తప్పు కాదు. అంటే మీరు చదవలేనందుకు పెట్టొద్దు అంటారా దానికి ఏమన్నా పెట్టారు ఏమంటారు ప్రామాణిక పుస్తకాలు ఎక్కడ అంటున్నాడు. అబ్బాయి పెట్టడం ఆహ్వానిస్తున్నాడు కానీ ప్రామాణిక పుస్తకాలు అంటే ఇప్పుడు తుర్రేబాద్ ఖాన్ గురించి చాలా వ్యాసాలు వచ్చినాయి. అంటే ఇప్పుడు వాళ్ళు అనేది ఏమిటంటే ఈ వ్యాసాలన్నీ మేము ఎక్కడ చదువుతాము అనేది వాళ్ళ అభిప్రాయం. దాంట్లో కొంత సామంజస్యం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి ఎట్లా లేదన్నా 2 నెలలు పెట్టేట్లుంది. అయితే కావాల్సింది ఏమిటంటే వాళ్ళు అడగాల్సింది ఇంకెక్కువ సమయం కావాలని అడగొచ్చు, కానీ పుస్తకాలు అందుబాటులో లేవు కాబట్టి సిలబస్ ఉండడం అనేది సరైనది కాదు అనడం అనేది తప్పు. అంటే ఇక్కడ ఒక అంశం, సిలబస్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆర్థిక శాస్త్రంలో ఒకటి ఉంటుంది, ఏ వస్తువుకి అయితే డిమాండ్ ఉన్నప్పుడు కంపల్సరీగా ఆ వస్తువుకు ఉత్పత్తి అవుతుంది. వస్తువుకు డిమాండ్ ఉంటే కంపల్సరీగా ఉత్పత్తి అవుతుంది. కనుక ఇప్పుడు కూడా మార్కెట్లోకి ప్రామాణిక పుస్తకాలు వస్తాయి. కాకపోతే కొంత టైం పడుతుంది. ఎందుకంటే గతంలో ఎందుకు రాలేదు? డిమాండ్ లేదు. ఒకవేళ ఆ రోజు మనం తెలంగాణకు సంబంధించిన చరిత్ర సంస్థ గురించి ఫుంకాలుగా పుస్తకాలు ప్రచురించుంటే ఎవరు కొంటారు? ఈ అభ్యర్థులు కొంటారా? ఈరోజు సిలబస్లో వచ్చింది కనుక అభ్యర్థులు సీరియస్గా చదువుతున్నారు. కానీ గతంలో జనరల్ పబ్లిక్ ఎంతవరకు డిమాండ్ చేశారు? సార్ సుంకిరెడ్డి గారు చెప్పండి. చరిత్రకు సంబంధించిన వాటిల్లో ఒక్కొక్కరి పరిస్థితి ఒక రకంగా ఉందండి. 4 రచయితలు, బిఎన్ శాస్త్రి ఓ రకంగా ఉంది, తూమాటి దోనప్ప ఓ రకంగా ఉంది, మీరు రాస్తే మీదో రకంగా ఉంది, మిగతా వాళ్ళు వస్తే ఒక్కొక్కరిది ఓ రకంగా ఉంది. రుద్రమదేవి పరిపాలన కాలాన్ని తీసుకుంటే ఆవిడ నెల్లూరు జిల్లా త్రిపురాంతకంలో చనిపోయిందని ఒకరు అంటున్నారు, ఒకరేమో 80 ఏళ్ల వయసులో వరంగల్లో చనిపోయిందని ఒకరు అంటారు. ఆవిడ గురించి ఏమన్నా క్వశ్చన్ ఇండైరెక్ట్గానో లేదా ఓవరాల్గా సమ్మరీ రాయమన్నప్పుడు ఏ చేతి తీసుకోవాలి? 62 అని ఒకరు అంటే 89 అని ఒకరు అంటారు. అంతా కన్ఫ్యూజ్ ఉంది కదా. ఎన్ని చరిత్రలు వచ్చినా కూడా ఆధారాలు దేనికి ఆధారాలు ఉంటాయో ఆ ఆధారాలు ఉన్నటువంటిదే ప్రామాణికమైనటువంటిది. ఎట్లా తెలవాలి? రుద్రమదేవి 89 నుంచి 89లో మరణించిందనేది నకరికల్లో చందుపట్ల దగ్గర దొరికిన శాసనం తర్వాత నిర్ధారణ అయ్యింది. నిర్ధారణ కాకముందు చాలా రకాలుగా ఆమె గురించి రాసిండ్రు. ఆమె 1289 కాదు 92 దాకా అని కొందరు, 91 దాకా అని కొందరు, ఇట్లా రాసిండ్రు. కానీ ఎప్పుడైతే శాసనం దొరికిందో అది నిర్ధారణ అయిపోయింది. అట్లా ఆధారాలతో సహా ఎవరైతే చరిత్రను రాస్తారో ఆ చరిత్ర గ్రంథాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఆధారాలు చూపించకుండా రాస్తే దాన్ని ప్రామాణికంగా తీసుకోవద్దు. కాబట్టి ఆ ఆధారాన్ని బట్టి ఆమె ఇక్కడ మరణించింది, ఆమె సైన్యాధికారి అక్కడ శాసనం వేయించింది. దానితోటి ఆమె పాలనా అంతము తెలిసింది, ప్రతాపరుద్రుడి యొక్క పాలనా కాలం ఎప్పుడు మొదలైందని కూడా నిర్ధారణ అయింది. అట్లా ఆధారాలతో సహా ఉన్నటువంటి గ్రంథాలనే ప్రామాణికంగా తీసుకోవాలి. ఎవరి గ్రంథాలను పడితే వాళ్ళకి కాదు. పివి పరబ్రహ్మ శాస్త్రికి సంబంధించింది వరంగల్ దాని మీద చాలా ఉండేది, అది ప్రామాణిక పుస్తకమేనా? పివి పరబ్రహ్మ శాస్త్రి కాకతీయులు అనే పుస్తకం 95% ప్రామాణికమైనటువంటి పుస్తకమే. చాలా ఆధారాలతో సహా. అడిగారు హిస్టరీ కంటే వారు కొంత దొరికింది, రకరకాలు దొరుకుతాయని చెప్తున్నారు. జియోగ్రఫీకి సంబంధించినంత వరకు ఇంతకుముందు ఉన్న పుస్తకాలలో ఆ ప్రాంతానికి సంబంధించిన పై అంశాలు మాత్రం పలానా నది, కృష్ణ, తుంగభద్ర నది ఉంటుంది, అడవులు, రకరకాల మొక్కలు అని ఉంటుంది. కానీ ఇప్పుడు కింది స్థాయికి వెళ్ళాలి కాబట్టి ఆ కింది స్థాయికి వెళ్ళే సమాచారం ఇట్లా తీసుకోవాలి. రాజకీయము, హిస్టరీ అయితేనో ఎవరో రాసింటో దొరుకుతుంది. జియోగ్రఫీ మీద రాసే వాళ్ళు చాలా తక్కువ, అక్కడ ఒకటో ఉంటే ఉండొచ్చు, అది ఇంగ్లీష్ పేపర్లో ఉండొచ్చునేమో. కానీ ఈ జియోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కు లేదా ఆ ఇన్ఫర్మేషన్ ఎట్లా కలెక్ట్ చేసుకోవాలి? ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ భౌగోళిక అంశాలు, భారత భౌగోళిక అంశాలపైన మనకు చాలా సాధికారికమైన సమాచారం లభ్యమవుతుంది. అయితే తెలంగాణ ప్రాంతానికి వచ్చే సమయానికి ఇక్కడుండే యొక్క పర్యాటక కేంద్రాలు లేదా ఇక్కడుండే యొక్క ప్రత్యేకమైన ప్రాంతాలు, నేలలు, పంటలు, దీనికి సంబంధించి మీరు అన్నట్లు లోతుగా వెళ్ళినప్పుడు మనకు విస్తృతమైన సమాచారం లేదు. ఈ వెలితిని భర్తీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రయత్నం ఆల్రెడీ ప్రారంభించింది. ప్రతి జిల్లాలో అక్కడున్న యొక్క స్థానికంగా ఉన్న యొక్క పంటలు ఎలా ఉన్నాయి, స్థానికంగా ఉండే యొక్క అంశాలు ఏంటి, వీటిపైన అన్ని జిల్లాల్లో కూడా సమాచార సేకరణ స్టార్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ వెబ్సైట్లో దాదాపు ఒక 50% వరకు సమాచారాన్ని పెడుతున్నారు. రెండవది, తెలంగాణ టూరిజం శాఖ కూడా ఆ తెలంగాణలో ఉండే యొక్క అతి చిన్న అంశాన్ని కూడా సేకరించి ఈరోజు వాళ్ళకి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. కనుక ఈ ప్రయత్నం 50% అయిపోయింది. బహుశా 1-2 నెలల్లో పూర్తి సమాచారం అనేది ప్రభుత్వ పరంగా ప్రచురించే అంశాలు మనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, ఏంటంటే గత ప్రభుత్వాలు కూడా, అంటే తెలంగాణ ప్రభుత్వం రాకముందు కూడా డిస్ట్రిక్ట్ గెజెటీర్స్ వేసేవాళ్ళు జిల్లాకు. అంటే తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల గెజెటీర్స్ ఉంటాయి. ఆ గెజెటీర్స్లో ఆ జిల్లా భౌగోళిక పరిస్థితులు ఏమిటి,
ఆ జిల్లాల నేలల స్వభావం ఏమిటి, ఆ జిల్లాలో నదులే ఉన్నాయి, ఆ జిల్లాలో పండే పంటలేమిటి, ఆ జిల్లాలో ఉండే జనాభా ఏమిటి, స్త్రీలందరూ పురుషులందరూ గిరిజనులందరూ, ఈ వివరాలన్నీ కూడా ఆ డిస్ట్రిక్ట్ గెజిట్స్లో ఉంటాయి. అయితే వీటన్నిటిని ఇప్పుడు క్రోడీకరించుకోవాలి. వాటిల్లో వీళ్ళు ఈ సమాచారాన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు సమాచారం మారిపోయింది. ఎందుకంటే సమాచారం మారిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాల కింద నిలుస్తున్న సమాచారం వేరు, లేటెస్ట్గా ఉన్న సమాచారం. సమస్య అక్కడ డిస్ట్రిక్ట్ లైబ్లో గెజిటీర్స్ ఉన్నాయి, కానీ 20 ఏళ్ళ కింద ప్రచురించిన ఉన్నాయి. ప్రస్తుత సమాచారం లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంది అప్డేట్ కాలేదు. సో ఆ పరిమితి ఉంటుంది. కానీ డెఫినెట్గా మనం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వెబ్సైట్కి వెళ్ళాల్సిందే. నల్గొండ నుంచి రమేష్ గారు ఫోన్ లైన్కి వచ్చారు. రమేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. అడగండి మీ డౌట్. సార్ నా పేరు రమేష్. నేను నల్గొండ జిల్లా, మీరు ఇంతకుముందు రుద్రమదేవి శాసనం గురించి మాట్లాడి కదా సార్, ఆ విలేజ్ నుంచి మాట్లాడుతున్నా సార్. అది త్రిపురాంతకం శాసనం, రుద్రమదేవి శాసనం గురించి సుందరెడ్డి నారాయణ రెడ్డి గారు కరెక్ట్ క్లారిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ దానికి. ఎందుకంటే మా విలేజ్ లో ఆ శాసనం ఉంది. నా క్వశ్చన్ ఏంటంటే సార్, మీ క్వశ్చన్ అడగండి సార్. ఏం లేదు, నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది 1948 నుంచి 56 మధ్య పరిస్థితులు మనం చూసినట్లయితే మన రాష్ట్రానికి సంబంధించి విమోచనం అని, విలీనం అని, విద్రోహం అని 3 వాదనలు ఉన్నాయి. ఓకే సార్, మరి ఒక్కొక్క రైటర్ ఒక్కొక్క అభిప్రాయం ఉంది. మరి ఏ రైటర్ యొక్క అభిప్రాయం ఖచ్చితమైనది? ఈ టాపిక్ సంబంధించి ఏమైనా క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయగలగాలి? థ్యాంక్ యూ అండి రమేష్ గారు. అది ఆయా రచయితల రాజకీయ దృక్పథాన్ని బట్టి విభిన్నాలుగా రాసిండ్రు. కానీ మనం ఒక అకాడమిక్గా ఆలోచించినప్పుడు ఇది భారతదేశంలో విలీనమైంది అని రాయడమే సరి అయినటువంటిది. విమోచన అనేది అదొక రాజకీయ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. విలీనం కావడం అనేది ఒక ఫ్యాక్ట్. అంటే భారతదేశంలో ఉన్న ఎన్నో సంస్థానాలు విడిగా స్వతంత్ర రాజ్యాలుగా ఉన్న సంస్థానాలు భారతదేశంలో విలీనమైనవి. అదేవిధంగా హైదరాబాదు రాజ్యం లేదా నిజాం రాజ్యం కూడా భారతదేశంలో విలీనమైందని రాయడమే వాస్తవం, అది ఫ్యాక్ట్. అకాడమిక్ అయితే ఇది తీసుకోవడం విలీనం అనే రాయాలి. సార్ ప్రొఫెసర్ భంగా బుక్కే గారు ఫోన్లోకి వచ్చారు. నమస్తే సార్. నమస్కారం అండి సార్. చెప్పండి సార్, డౌట్ ఏమైనా సిలబస్ దాని మీద? అంటే చూశాను నేను మార్నింగ్ సిలబస్ ని. హలో చెప్పండి సార్, ఏమైనా క్వశ్చన్ అడుగుతారా? క్వశ్చన్ ఏం కాదు, కానీ సిలబస్ పైన జస్ట్ ఒక అభిప్రాయం ఏంది అంటే సార్ చెప్పండి. అంటే మొత్తం అంటే ఒక చరిత్ర టీచర్ చూసినప్పుడు అంటే ఇదే నా తెలంగాణ చరిత్ర అనేటువంటిది ఒక అంటే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే చరిత్ర అనేది అంటే ఈవెంట్స్ లేకుంటే ఇన్ఫర్మేషన్ చరిత్ర కాదండి. ఈరోజు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ వాళ్ళు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో అది ఎప్పుడో ఉన్నటువంటి చరిత్ర అంటే అభిప్రాయం. అది ఇప్పుడు చరిత్ర అంతా మారింది. చరిత్ర ఒక కాన్సెప్చువల్ గా ఒక భావజాలంలో భాగంగా మనం చదువుతాము. అంటే సిలబస్ మొత్తం కూడా ఈవెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి విధంగా తయారు చేశారు. అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెంటర్ వాళ్ళు తయారు చేసినట్టు ఉంది అది. అంటే ఒక హిస్టోరియన్ లేకుంటే హిస్టరీకి సంబంధించినటువంటి వాళ్ళు చేసినట్టు లేదు అది. ఇప్పుడు డైనాసిటిక్ హిస్టరీ ఒకటి ఇచ్చారు. అది డైనాసిటిక్ హిస్టరీ అసలు మనం దాన్ని ఎప్పుడో వదిలేసి బయటకు వచ్చేసినాం దాంట్లో నుంచి. దాంట్లో కూడా మళ్ళీ తెలంగాణ ప్రభావం అంటే వాకటకుల గురించి లేదు, ఇంకా చాళుక్యుల గురించి లేదు, రాష్ట్రకూటుల నుంచి లేదు. రాష్ట్రకూటుల నుంచే కాకతీయులు వచ్చేసి దాని మెన్షన్ లేదు. మరి అంటే డైనాసిటిక్ గా ఒకవేళ చూసినా. ఇంకొక వైపు తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే మామూలుగా ఏదో ఒక కరపత్రం రాసినట్టు రాసిర్రు అన్ని సంఘటనలు వరుసగా. ఆ చరిత్రని మొత్తాన్ని కాన్సెప్చువలైజ్ చేసి ఒక సిస్టమేటిక్ గా పెట్టాల్సి ఉండే, అది పెట్టలేదు. మామూలుగా ఇప్పుడు విద్యార్థులు చూస్తే భయపడిపోతారు అదంతా. ఇప్పుడు అంతకుముందు క్వశ్చన్ వేసే వాళ్ళు కూడా అట్నే అడుగుతున్నారు. అది దాన్ని చాలా సిస్టమేటైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉండే, అది చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీ ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి తెలంగాణ చరిత్రలో వాకాటకుల గురించి, బాదామి చాళుక్యుల గురించి, రాష్ట్రకూటుల గురించి, కళ్యాణ చాళుక్యుల గురించి ఇందులో లేదు అనేది వాస్తవమే.
అయితే అది మరి ఎందుకు పెట్టలేదనేది మనం దానికి సమాధానం చెప్పలేము. అంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ సిలబస్ అంతా మనం ఆహ్వానించదగిందే, కానీ ఇలాంటి కొన్ని ఉండాల్సినటువంటి అంశాలు లేవు. మరి ఎందుకు అనేది మనకు తెలియదు. ఇక రెండవది, చరిత్రని ఈవెంట్స్గా, తేదీలుగా, తారీఖులు, దస్తావేజులుగా చూడవద్దని మీరు అంటున్నారు. కానీ ఇదంతా కూడా ఇంటెలెక్చువల్స్, మేధావులు, అట్లాంటి వాళ్ళ కోసం ఉండే చరిత్ర. కానీ విద్యార్థులకు, ఈ పోటీ పరీక్షలు రాసే వాళ్లకు ఈ కాన్సెప్చువల్ చరిత్ర అంత సులభంగా అర్థం కాదు. ఇప్పుడు డిడి కోశాంబి గారు ఈవెంట్స్, తారీఖులు, దస్తావేజులు లేకుండా చారిత్రక పరిణామాన్ని, ఆర్థిక స్థితిగతులను అనుసరించి ఆహార ఉత్పత్తి, ఆహార సేకరణ ఆ విధంగా రాసుకొచ్చింది ఆయన, సామ్రాజ్యాలు, డైనాసిటీస్ లేకుండా. కానీ అలాంటి చరిత్ర విద్యార్థులకు అంత సులభంగా అర్థం కాదు. కాబట్టే వీళ్లకు ఈ విధంగా పెడితేనే వాళ్లకు అర్థమవుతుంది. ఇది మనం పోటీ పరీక్షల సిలబస్గా చూడాలి తప్ప మనం కాన్సెప్చువలైజ్ చేసేటటువంటి చరిత్రగా చూడాల్సిన అవసరం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. నారాయణ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. తెలంగాణ చరిత్రకు, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన సమాచారం విడివిడిగా వివిధ భాగాలుగా ఉన్నప్పటికీ అన్ని ఇంటర్నెట్లోనూ, పత్రికల్లో రకరకాల వ్యాసాల రూపంలో దొరుకుతుంది. బహుశా ఇప్పటివరకు అయితే సమాచార సేకరణ కొంత ఇబ్బంది కావచ్చునేమో, కానీ నెల 2 నెలలు కష్టపడితే కనుక దాదాపుగా సమాచారం దొరికే అవకాశమే ఎక్కువగా ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద కష్టమైంది అయితే ఏమీ కాదు. థ్యాంక్ యూ.